కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరకట్టలపై నుంచి కృష్ణమ్మ పొంగుతోంది. కొలిపల్లిలో కృష్ణానది కరకట్ట కోతకు గురైంది. కరకట్ట దగ్గర స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కట్టలు వేస్తున్నారు. అటు భట్టిప్రోలు మండలం పెదపులివర్రు దగ్గర కృష్ణ కరకట్ట పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కరకట్ట కోతకు గురవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు. అవనిగడ్డలో ప్రమాదకర స్థాయిలో కృష్ణానది ప్రవహిస్తోంది. మోపిదేవి అవనిగడ్డలో కరకట్ట కోతకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరకట్ట బలహీనంగా ఉన్న చోట ఇసుక సంచులు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశివరావు లైవ్ లో అందిస్తారు. సాంశివరావు, శ్రీనివాస్, వరద కృష్ణమ్మ వరద ఉగ్రరూపం తాలుస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువ నుంచి వస్తున్న వరద భారీ స్థాయిలో దిగువ చేరుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలకు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి 11,50,000 క్యూసెక్కుల వరద దిగువకు వస్తున్న నేపథ్యంలో కరకట్టలు మొత్తం కూడా బలహీనంగా ఉన్న చోట్ల గండ్లు పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం భట్టిప్రోలు మండలంలోని పెదపులివరి వద్ద ఉన్న కరకట్ట బలహీనంగా ఉన్న చోట గ్రామస్తులు మొత్తం భయాందోళనకు గురై కరకట్టని ఇసుక బస్తాలతో పూడ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రామస్తులు మొత్తం కూడా భయాందోళనతో రోడ్డు ఇక్కడికి వచ్చి కరకట్ట మీదకి వచ్చి ఇక్కడ గండ్లు పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పెదపులివరి వద్ద కలెక్టర్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి స్వయంగా గండ్లు ఇక్కడ గండి పడకుండా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అటు కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇట్లా పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ ఇప్పుడు మనకి ఏమైందంటే అండి, ఎప్పుడైతే 11,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ వస్తుందో మరి పైనుంచి కూడా అదేవిధంగా హెవీ రెయిన్స్ వస్తున్నాయి, హెవీ వాటర్ వస్తుంది. 11,50,000 పంపేటప్పటికీ ఇది ఎప్పుడు కూడా మనం హిస్టరీలో ఇంత వాటర్ని మనం చూడలేదు, ఇంత వాటర్ని బేర్ చేయలేదు. మరి 2000 గతంలో ఎప్పుడైతే వచ్చిందో 2019లో అప్పుడు వచ్చింది అంటున్నారు, 9లో వచ్చింది. అప్పుడు కూడా 9 లక్షలే వచ్చింది. 11,50,000 అనేటప్పటికీ మన కరకట్టలన్నీ లీక్ అవుతున్నాయి, స్పిల్ ఓవర్ అవుతున్నాయి, టాపిల్ అవుతున్నాయి, అండ్ ఎక్కడక్కడ గన్లు పడుతున్నాయి. మనకు ఒక్క సమస్య మీద మనం పనిచేసేటప్పుడు మల్టిపుల్ సమస్యలు వస్తున్నాయి అనేక చోట్ల. ప్రతి దాన్ని మనం అడ్రస్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు కాస్త గుడ్ న్యూస్ ఏంటంటే కొంచెం తగ్గుతూ ఉంది వాటర్. 2,000 క్యూసెక్లు ఇప్పుడు తగ్గింది. అలా తగ్గుకుంటూ వస్తుంది. బట్ ఆ వాటర్ తగ్గడం గుడ్ సైన్. మనం ఈ పనులన్నీ కూడా అటెండ్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ ఈ వరద కనుక వస్తే రేపల్లిలో ముంపు వచ్చే ప్రమాదం ఉందన్నారు కదా, అయితే మరోవైపు ఇక్కడ ఎక్కడ గండ్లు పడకుండా కరకట్టకి ఇప్పటికే 11,50,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తున్న నేపథ్యంలో గతంలో ఎప్పుడూ కూడా రాని పరిస్థితి అయితే ఉంది. గత 2009వ సంవత్సరంలో ఈ వరద నీరు 10 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు ఓలేరు వద్ద గండిపడిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఓలేరు వద్ద గండిపడిన నేపథ్యంలో రేపల్లె పట్టణాన్ని కూడా అది ముంచివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దాదాపు 11,50,000 క్యూసెక్కులు వరద నీరు వస్తున్న నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలోని సుమారు 40 లంక గ్రామాలు నీటమునగా ఇప్పుడు కృష్ణ కరకట్ట తెగిపోయే పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఓవైపు గొల్లిపురం మండలంలో కరకట్టని మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ కూడా అక్కడ వాటిని పూడ్చే ప్రయత్నం చేయగా, ఇక పెదపులివరు దగ్గర సమీపంలో ఇప్పుడు కలెక్టర్ బాపట్ల కలెక్టర్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గ్రామస్తులు భయాందోళనతో కరకట్ట మీదకి వచ్చి వాటిని ఇసుక బస్తాలు వాళ్ళే స్వయంగా వేసుకొని వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంకా వరద పెరుగుతున్న నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కరకట్ట పొడవున ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడ తెగుతుందో అనే భయం అయితే ఇక్కడ స్థానికులు, గ్రామస్తులు అయితే నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇదే కరకట్ట మీద గతంలో 2009లో 10,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సందర్భంలోనే ఓలేరు వద్ద గండి పడింది. అప్పుడు గండి పడినప్పుడు భట్టిప్రోలు మండలంతో పాటు రేపల్లె పట్టణం మొత్తం కూడా ముంపు గురైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇదే కృష్ణా నది కరకట్ట మీద గండి పడే సూచనలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానికులు పూర్తి స్థాయిలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు స్థానికులే ముందస్తుగా ఇక్కడికి చేరుకొని
ఇక్కడ వారు ఆ గండి పడకుండా వారు రక్షణ చర్యలు చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కరకట్టకి సమాంతరంగా నది నీరు ఇక్కడ వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక్క అడుగు నీరు పెరిగినా కూడా కరకట్ట మీదకి వచ్చి గ్రామాల్లోకి వచ్చే ఆ ప్రమాదం అయితే స్పష్టంగా ఇక్కడ పొంచి ఉన్న నేపథ్యంలో ఇసుక మూటలను కూడా ఇక్కడ తెచ్చుకొని గ్రామస్తులే స్వయంగా వాటిని అడ్డుకట్ట వేసి వారికి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ఇది మొత్తం కూడా ఇప్పటికీ కరకట్టకి సమాంతరంగా రాగా 2 అడుగులు 3 అడుగుల మేర గ్రామస్తులు ఇసుక బస్తాలను ఇక్కడికి వేసుకొని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ప్రమాదం లేనప్పుడు కూడా ఇక 1 అడుగు పెరిగినా కూడా కరకట్ట కోతకు గురై బట్టిప్రోలు మండలం రేపల్లె పట్టణంలో కూడా ఇక్కడ ప్రమాదం వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే ఇక్కడ కరకట్ట దిగువ ప్రాంత ప్రజలను కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అప్రమత్తం చేసి మరోవైపు ఈ కరకట్ట తెగకుండా వాటిని రక్షణ చర్యలు చేపట్టే విధంగా కూడా అధికార యంత్రాంగ రంగంలో తిప్పారు. ఇప్పటివరకు గ్రామస్తులు చేసుకుంటున్న పనులకు అధికారులను కూడా జోడించడంతో కూడా కరకట్ట దిగువ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది.